హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అండ్ వెల్త్ ఆర్కిటెక్ట్ అరుణ్ కేకే గారు. నమస్తే సార్. నమస్తే అండి. డీమ్యాట్ అకౌంట్స్ అనేవి రోజు రోజు కొత్తవి ఓపెన్ అవుతూనే ఉన్నాయి. కానీ ఎన్ని ఓపెన్ అవుతున్నా ఏదో ఒక చిన్న చిన్న ఎర్రర్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డీమ్యాట్ అకౌంట్ అంటే మొత్తము ఫస్ట్ డీమెటీరియలైజేషన్ అకౌంట్ అని అండి. దీని గురించి చెప్పుకోవాలంటే కొంత ప్రీవియస్ హిస్టరీ కొంత చెప్పుకోవాల్సి వస్తుంది. హర్షద్ మెహతా స్కామ్ 1992 తర్వాత 1996లో ఈ యొక్క ట్రేడింగ్ విధానం అనేది మొత్తం డిజిటలైజేషన్ చేయడం ద్వారా మనకు సంబంధించినటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ చేసుకునేటువంటి అకౌంట్ని మనము డీమ్యాట్ అకౌంట్ అని అంటాము. డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ రెండు డిఫరెంట్ అండి. ట్రేడింగ్ అకౌంట్ అనేది బ్రోకర్ ప్రొవైడ్ చేస్తాడు. డీమ్యాట్ అకౌంట్ ద్వారా మాత్రమే చేయాలి కాబట్టి డీమ్యాట్ అకౌంట్ని ట్రేడింగ్ అకౌంట్కి మ్యాప్ చేసి దాన్ని ఒక డిపిఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ డిపిఐడి అనేది మామూలుగా ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్ కానీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. త్రూ సెబీకి అనుగుణంగా ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయడం ద్వారా ఈ యొక్క కస్టమర్స్ అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆ బ్రోకరేజ్ సంస్థ ద్వారా చేసి ఆ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా చేసుకొని దీన్ని ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్ని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ డీమ్యాట్ అకౌంట్కి కూడా కేవైసీ కంపల్సరీ కావాలి. అలాగే ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీ యొక్క పాన్ కార్డులో ఉన్నటువంటి పేరు, ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో ఉన్నటువంటి పేరు, మీ యొక్క ట్రేడింగ్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు అన్నీ కూడా ఒకటే విధంగా ఉండాలి. ఇది కొద్దిగా ఒక కన్స్ట్రెయింట్ అండి. ఎందుకంటే పూర్వం ఐటీ రికార్డ్స్ అనేది ఇవన్నీ డీమ్యాట్ అకౌంట్స్ ఇవన్నీ కూడా లేనప్పుడు ఐటీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. చాలామంది అలా కంటిన్యూ అవుతుంది. పాన్ కార్డ్ అప్డేట్ చేయమంటే పాన్ కార్డ్ అప్డేట్ చేసుకుంటారు, కానీ పేరు వచ్చేసి మార్చుకొని ఉండరు చాలామంది. పాత వాళ్ళకు వచ్చేసేసి కొన్ని పెద్ద మనకు తెలుసు, మన హిందూ సంప్రదాయంలో పేర్లు అనేది చాలా వైటల్ రోలు. అందుకే చాలా పెద్ద పేర్లు ఉంటాయి. వీర వెంకట, సత్యనారాయణ, శర్మ, చౌదరి, ఇంకా గుప్తా ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అంత పెద్ద పేరుని ఏం చేస్తా అంటే పాన్ కార్డులో పట్టదు కాబట్టి సమ్ వివిఎస్ఎన్ చౌదరినో వివిఎస్ఎన్ శర్మ అని చెప్పి పెడతారు. ఇక్కడ పేరు అక్కడ పేరు వేరుగా ఉన్నాయని చెప్పేసి కేవైసీలో కేవైసీ అనేది థర్డ్ పార్టీ అంటే సిడిఎస్ఎల్ వీళ్ళంటే ఏంటి, నాకు ఇది యాపిల్ అంటే యాపిల్, అమ్మ అంటే అమ్మ, బొమ్మ అంటే బొమ్మ, ఇలా కంపేర్ చేసుకొని అక్కడ లేదంటారు. ఉదాహరణకి మీ పేరు వచ్చేసి చెప్పండి. శ్వేత. పూర్తి పేరు నాగశ్వేత. శ్వేత నాగా అని చెప్పేసి మామూలుగా ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది కదా. పాన్ కార్డు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది లాస్ట్ నేమ్నే ఫస్ట్ నేమ్గా చేశారు. అది తెలియని వాళ్ళు ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు. మధ్యలో వీళ్ళకి ర్యాండమ్ వెరిఫికేషన్ అని చెప్పే ఈ దెబ్బకి మొత్తము కంప్లీట్గా అతలాకుతలం చేసేసి కస్టమర్స్ని ఇబ్బంది పెట్టే విధంగానే రూల్స్ ఉంటున్నాయి తప్పితే ప్రాపర్గా గవర్నమెంట్ దగ్గరే డేటా ఉంటుంది. పాన్ కార్డ్ డేటా గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, ఆధార్ కార్డు డేటా గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. రెండింటికి లింకింగ్ డేటా వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఇంటర్నల్గా వెరిఫై చేసుకోకుండా వచ్చేసి ఎండ్ యూజర్ మీద పెడతారు. ఎండ్ యూజర్స్ వచ్చేసి అడ్వైజర్స్ వచ్చేసి మళ్ళీ ఏఎంసీస్ మీద. ఇలా ఈ ప్రాబ్లమ్స్ అనేది సైకిల్గా అవుతుంది తప్పితే దీన్ని పర్మనెంట్గా ఒక సొల్యూషన్ చేద్దామన్నటువంటి ఆలోచన అనేది ఇంకా సెబీకి రాకపోవడం చాలా శోచనీయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదండి, మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒక అడ్వైస్ అయితే తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీకు ఫర్దర్గా రిస్క్ అనేది ఉండదు. అండ్ అలాగే అడ్వైస్ తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా